ఇప్పుడు మనం తమలపాకుతో కారం పొడి చేసుకుందాము. ఏ ఫంక్షన్కి వెళ్ళినా తమలపాకులు ఇస్తుంటారు కదా, అంటే పసుపు బొట్టుకు కానీ లేదా పేరంటాలకు వెళ్ళినా కానీ తమలపాకులు ఇస్తుంటారు కదా. ఎందుకు ఇస్తారా అని చాలా రీసెర్చ్ చేశాను నేను. తమలపాకులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని తెలిసింది. బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, డైజెషన్కి మాత్రం బాగా పనిచేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకెవరికైనా తమలపాకుతో కారం పొడి చేస్తారని తెలుసా? తెలుసుంటే తెలుసని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు తమలపాకుతో కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ 5 తమలపాకులు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి, తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ తొడిమలు కట్ చేసి ముక్కలు కట్ చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, పల్లీలు కొంచెం కలర్ మారుతున్నాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. వీటిని కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలి. పప్పులు కొంచెం కలర్ మారుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పుల్ని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. నేను ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదండి. దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. కడిగి తడి లేకుండా ఆరబెట్టిన కరివేపాకు. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసుకున్న తమలపాకులు వేసుకోవాలి. వీటిని పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. నేను చిన్న నిమ్మకాయ సైజున్న చింతపండు వేస్తున్నాను. ఈ చింతపండుని కొంచెం వేగనివ్వాలి. 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న పప్పులు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని పొడి చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మనం వేయించుకున్న చింతపండు వేసుకోవాలి. ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న తమలపాకులు వేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసుకుంటే ముద్దయిపోతుందండి, అందుకే నేను వేరేగా వేస్తున్నాను. ఇంకొకసారి మిక్సీ పడదాము. అంతే, చూసారు కదా, టేస్టీ తమలపాకు కారం పొడి ప్రిపేర్ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలు, సూపర్ ఉంటుంది. పిల్లలకు మాత్రం అజీర్తికి కానీ, వామిటింగ్స్ అయినా లేదా జలుబు లాంటివి చేసినా కూడా బాగా పనిచేస్తుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.